టు లండన్ వెళ్ళే ఫ్లైట్ అనమాట. సో అది క్రాష్ అయిన 5 మినిట్స్లోనే ఈ ఘటన అనేది జరిగింది. సో దీని మీద మీ స్పందన ఏంటి? టికెట్ కొనుక్కొని నరకాన్ని గురి తెచ్చుకున్నట్టు అయిపోయింది పరిస్థితి. చాలా దారుణం నిజంగా. ఇలాంటి దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళు బ్రిటన్ చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారంట, అలాగే అన్ని కంట్రీలకు చెందిన వాళ్ళు. ఒక ఆమె ఫ్లైట్ మిస్ అయింది. ఆ ఫ్లైటు అందుకోవడానికి కొంచెం లేట్గా వచ్చింది. ఒక 10 మినిట్స్ లేట్ అవ్వడం వల్ల ఆమె బ్రతికింది. ఈ రోజున ఆవిడ చెప్పే ఇంటర్వ్యూలో చూశాను నేను రాత్రి. నిజంగా నాకు ఆ గణపతి దేవుడే నన్ను కాపాడాడని చాలా సగర్వంగా చెప్తుంది. నిజంగా గాడ్ గ్రేస్ అది ఒక రకంగా చెప్పాలంటే. ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఇప్పుడు ఏదైతే అహ్మదాబాద్లో జరిగిన స్టార్ట్ అయిన ఒక 5 మినిట్స్ లోపే ఇలాంటి దుర్ఘటన జరగడానికి ఏకైక రీజన్ వచ్చేసి ఏం లేదు, ఫ్యూయల్ ట్యాంక్స్ ఓవర్లోడ్ అయినాయి అండి. ఫ్యూయల్ ట్యాంక్స్ అనేది ఓవర్లోడ్ అయితే ఫైర్ బ్లాస్ట్ అవుద్ది. ఏదైనా సరే మనం చూసుకున్నట్టయితే మోటార్ సైకిల్ కూడా ఫ్యూయల్ ఫుల్గా ట్యాంక్ ఫుల్ చేసామనుకోండి, అది సోర్స్ లేదనుకో, అంటే కదిలే సోర్స్ లేకపోతే మిస్ఫైర్ అవుతుంది. అదే సిచ్యువేషను ఈ ఎయిర్ ఇండియాకి కూడా జరగడం, అది కూడా దరిద్రం. ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్లో మనం మంచి ఫామ్లో ఉన్న కంట్రీ ఇప్పుడు మనదే భారతదేశం, ఇటువంటి టైంలో ఎయిర్ ఇండియా ఇలాగా బ్లాస్ట్ అవడం పట్ల మొత్తం కూడా వ్యవస్థనే చాలామంది కూడా దూషించడం జరుగుతుంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద ఎయిర్లైన్స్ మిస్టేక్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తొందరగా రెస్పాండ్ కూడా అవ్వలేదంట. ఆల్రెడీ పైలట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా తొందరగా రెస్పాండ్ అయ్యే టయానికే ఈ దుర్ఘటన జరిగిపోయింది. ఎవరు కూడా ఏం చేయలేరు, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషను. కానీ ప్రాణాలైతే ఏది ఒక్క ప్రాణం, అది కూడా అదృష్టవంతుడని చెప్పాలి. ఈ భూమి మీద నౌకలు ఉన్నాయి. వన్ అండ్ ఓన్లీ రమేష్ గారికి నిజంగా ఆయన్ని కూడా దేవుడు బలంగా కోరుకున్నట్టున్నాడు. ఈ భూమి మీద నీకు నౌకలు ఉన్నాయని. కనుమ అందరూ కూడా పాపం కాలిపోయి ముద్దయిపోయారంట. అంత దారుణమైన సిచ్యువేషను. ఈ సిచ్యువేషను మళ్ళీ జరగకూడదని నిజంగా ప్రతి కంట్రీ ప్రెసిడెంట్స్ కూడా కోరుకుంటున్నారు. అలాగే మన ప్రెసిడెంట్స్ కూడా వాళ్ళకి తగిన చర్యలు తీసుకుంటాము. అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం ఇవ్వాల్సిన హామీలన్నీ కూడా ఇద్దామని ముందుకు రావడం కూడా బాగుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మన బీహార్ మధ్యప్రదేశ్ చెందిన ఎక్స్-సీఎం కూడా ఉన్నాడు దాంట్లో. ఆయన కూడా చనిపోవడం చాలా దురదృష్టకరం. నిజంగా రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు కూడా సేఫ్టీ లేదు, ఎవరికి లేదు. మనిషి అన్నాక ఎవడైనా మనిషే. అందరూ కూడా ఏదో చాలా ఆశలతో హోప్స్తో అక్కడ ప్రయాణం చేస్తున్నారు. వేరే చోట వేరే పనుల ద్వారా, లేకపోతే వేరే ఫ్యామిలీలు మీట్ అవుదామని. అదే చివరి మీటింగ్ అయ్యింది. అది చాలా దురదృష్టకరం. ఇలాంటి సిచ్యువేషన్లో జరగకుండా ఉండాలని ఎయిర్ ఇండియాని మరోసారి కోరుకుంటున్నాను. ఇలాంటి ఏదన్నా గతంలో కూడా ఈ ఎయిర్ ఇండియా ఈ ఫ్లైట్ మీద ఎస్పెషల్లీ బోయింగ్ A365 సంథింగ్ ఏదో ఉంది. ఈ ఫ్లైట్ మీద ఆల్రెడీ ఒకసారి రిపేర్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారంట ఆ యాజమాన్యం. A777 ఈ ఫ్లైట్ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. గతంలో కూడా ల్యాండింగ్ ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయని ఇంటిమేట్ చేసినా కానీ నిర్లక్ష్యంగా ప్రవర్తించడం అనేది కొంత ఈ ప్రమాదానికి దారితీసిందని చెప్పొచ్చు. ఆ నిర్లక్ష్యం ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా ఉండాలని, ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి విషాదగాథ ఏ కుటుంబానికి కూడా జరగకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చనిపోయిన ప్రతి ఫ్యామిలీకి నా మనస్ఫూర్తిగా దాన్ని ఏమంటారో నివాళులు అర్పిస్తాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 241 మంది అంటే ఇప్పుడు చాలా ఫ్యామిలీస్లో పెద్దవాళ్ళు, అలాగే పిల్లలు కానీ, ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు, వెకేషన్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటూనే ఉంటారు. మరి వాళ్ళందరూ ఫ్యామిలీలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటారు? గవర్నమెంటే. మన ఇండియన్ ప్రెసిడెంట్ గారే ఆ బాధ్యత తీసుకోవాలి. ఆల్రెడీ ఎయిర్లైన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రెస్పాండ్ అయ్యాడు. ప్రతి ఫ్యామిలీకి మేము అందించవలసిన ప్రతి సాయం అందిస్తాం. ఎవరు కూడా బాధపడద్దు. మేము ఈ చనిపోయిన ప్రాణాన్ని అయితే వెనక్కి తీసుకురాలేం. కానీ ఏదో అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంటల్గా జరిగింది కాబట్టి దాన్ని ఉద్దేశపూర్వకంగా తీసుకోకుండా మీకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మేము కల్పిస్తాం. మీ ఫ్యామిలీలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు ఆల్రెడీ. వాళ్ళ ఫ్యామిలీలకు అండగా ఉంటామని చెప్పారు. వేరే బ్రిటన్కి కొన్ని కంట్రీస్ చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెసిడెంట్స్ కూడా ఇన్ఫామ్ చేశారు. వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇండియాకి సపోర్టెడ్గానే ఉన్నారు. ట్రంప్ కానీ, బ్రిటన్ ప్రధాని కానీ, ఎవరైనా కానీ, అక్కడ ఉన్న ప్రతి కంట్రీకి చెందిన వ్యక్తులు కూడా మన
అది అన్ఎక్స్పెక్టెడ్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ కాబట్టి మనం ఏమీ చేయలేం, కానీ వాళ్ళకి తగిన చర్యలు మేము కూడా మా కంట్రీ నుంచి తీసుకుంటామని ఒక క్లీన్ చిట్ అయితే ఇచ్చారు. కాబట్టి మనం చూసుకున్నట్టయితే ఎంతో కొంత ఎయిర్లైన్స్ది మిస్టేక్ ఉందని చెప్పొచ్చా మరి? ఉంది. ఏంటంటే సకాలంలో రెస్పాండింగ్ అవ్వకపోవడం మెయిన్ రీజన్ అయితే. సకాలంలో అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే, ఆల్రెడీ ఒకసారి ఇంటిమేట్ చేసిన ఫ్లైట్ని, అంటే కొంచెం ఖరాబ్ ఉంది, కొద్ది రిపేర్కి ఇవ్వాల్సిన ఫ్లైట్ని కూడా మీరు నిర్లక్ష్యంగా అలాగా రన్వే మీద రన్ చేయడం అనేది, అంటే ఇది ఏమైందంటే ఓవరాల్ ఇప్పటి వరకు ఎయిర్ ఇండియాలో బలమైన ఎయిర్ ఇండియా ఏదైనా ఉంది అంటే మన ఇండియానే. అలాంటిది ఒకసారిగా అందరి ప్రాణాలు పోయేసరికి, ఒకరిద్దరూ ఏదో అన్ఫార్చునేట్గా తప్పించుకున్నారు, కానీ అందరూ పోయేసరికి ఇదేమైందంటే మన ఎయిర్ ఇండియా మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అంటే వీక్ ఉంది సిస్టమ్, అంటే అక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు అని ప్రతి వాళ్ళు కూడా ఏలేదు చూపిస్తారు. కానీ దాన్ని ముందే సవరించుకొని ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. ఇది ఎక్స్పెషల్లీ టాటాకి సంబంధించింది కాబట్టి టాటా వాళ్ళది ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ లేదు ఏ ప్రోడక్ట్లోనూ. ఇలాంటి ఎయిర్ ఇండియన్ ప్రోడక్ట్లో ఇలాంటి మిస్టేక్ రావడం అనేది దురదృష్టకరం ఒక రకంగా చెప్పాలంటే. ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకూడదని మనస్ఫూర్తిగా కోరు.